ఉంటుందని కన్ఫ్యూజన్ ఏంటి టౌన్ సర్వే నంబర్ 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నాకు పాలసీతో సంబంధం లేని విషయం. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సో ఆ డీటెయిల్స్ ఒకసారి డేట్ వైజ్గా సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది, మీకు అందరికీ అందిస్తామని నేను అనుకుంటా ఉన్నాను. ఎందైతే మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెరీ షార్ట్ టైమ్ అగేన్స్ట్ ద లా ఆల్సో కన్సర్న్ సెక్షన్స్ చాలా డ్రై డీటెయిల్స్ ఉంటాయి కనుక కన్సర్న్ సెక్షన్స్ కన్సర్న్ ఇవి కూడా మీకు అందిస్తున్నాను. బికాస్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, మీరు తొందరపాటు ఎవరు పడ్డారు, ఇంకా స్నేల్ పేస్ పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు. ఏదో నా అదృష్టం అది. నా పైన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో కూడా మాకు ఇలాగే అయింది. ఆర్డర్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం, జియో తీసుకురావడానికి చాలా సమయం పట్టడం, ఈ లోపల చాలా సమస్యలు సృష్టించడం అలాగే అవుతా వచ్చింది ఇది. సో గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. కలెక్టర్స్కి రీజనబుల్ టైము వారు తీసుకుని నిర్ణయానికి రావాలి. మాకు ఒక సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. సో అది మీరు చూస్తే విత్ రైట్ ఫ్రమ్ అగెన్స్ట్ ద లా ఎంత టైం పట్టిందో అది ఆ ఫ్రేమ్వర్క్ అధికారం లేనివాడు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద పీపుల్ దిస్ థింగ్. అధికారం లేనివాడు కలెక్టర్ ఆర్డర్ రావాలి అకార్డింగ్ టు ద యాక్ట్స్. తహసీల్దార్ ఆర్డర్లు ఇవ్వడము. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. చట్టాల్ని చుట్టాలుగా చేసి పని చేస్తున్న వాళ్ళు వారు ఏదో చెప్తా ఉన్నారు. వీ డోంట్ సే చట్టాల్ని చుట్టాలుగా చేయకూడదు, చెయ్యాలని మేము అంటంలా. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ని వారు ఎలాగ వాడారో ఆ డేట్స్ వల్ల మీకు తెలుస్తాయి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తబుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని మేమందరూ దయచేసి మా నమ్మకాన్ని మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన. సో ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆల్ దోస్ డీటెయిల్స్. I'd be grateful if you set the record straight. It is those who are supposed to do the law, implement the law. What is reasonable time only చెప్పండి.
వారిని అడగండి, వాట్ ఈస్ రీజనబుల్ టైం. ఇప్పుడు ఫంక్షనరీస్ మీరందరూ గవర్నమెంట్ ఫంక్షనరీస్ వారు. సో గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్. సో ప్లీజ్ ఫంక్షన్ అంటున్నాం మేము అంతే. ఇప్పుడు నా పైన చాలా కేసులు ఉన్నాయి, నా పైన కేసులు చాలా మటుకి ఐ థింక్ 3 cases or 4 cases కోర్ట్స్ స్క్వాష్ చేసింది. సో ఐ డోంట్ నో హౌ మెనీ కేసెస్ ఆర్ పెండింగ్. మళ్ళీ నేను రివ్యూ చేయాలి నా పైన ఇంకా ఏమేం పెట్టారని. సో దట్స్ బిసైడ్స్ ద పాయింట్. The point is, you are expected to function. Please function. అంతే నేను అనేది, అంతకన్నా ఏం లేదు. ప్లీజ్ ఫంక్షన్, డూ యువర్ డ్యూటీస్. వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ యాజ్ పర్ లా విల్ హ్యాపెన్. ఇప్పుడు నా విషయం అర్థమైన మటుకి అబాండన్డ్ ప్రాపర్టీ అని రాశారు. హౌ డి దే అరైవ్ ఎట్ దట్ కన్క్లూజన్? ఇప్పుడు మా కుటుంబ సభ్యులు, నేనైతే ఇక్కడ దిస్ రెసిడెన్స్ ఇట్సెల్ఫ్ 50 సంవత్సరాలు దాటేసింది ఈ రెసిడెన్స్లో. మాకు ఇదే ఒక ప్రాబ్లం గతంలో కూడా వచ్చింది. అయితే ఇష్యూ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్. మీకు తెలియదంటారా? అన్నోన్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ గివ్ అ నోటీస్ యాజ్ పర్ లా. అదే అంటున్నాను, చట్టాలని చుట్టాలుగా చేయడం నో. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే బాధగా ఉంది. You kindly implement the law of the land. That's what I'm trying to say. Nothing more, nothing less. Details anta date wise ga kuda ichcham. నేను డైవర్ట్ చేయరాదని నా భావన. నేను దాని గురించి నేను అంటం లేదు. You see, you are diverting the issue. I don't know why. అసలు ప్రైవేట్ స్థలము ప్రభుత్వ స్థలం ఎలాగైంది? కౌన్సిల్ ఎలా తీర్మానం చేస్తే ఆ కౌన్సిల్ని అడుగు. నాకు అర్థం లేదా? పోన్లే, మీరు తప్పు అయిందనుకో, యాక్ట్ కింద ఉన్నాయి, ఆ రెలవెంట్ లాస్ కూడా దాంట్లో మెన్షన్ చేశాం. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ వద్దు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ పాలసీ. మీరు ఆ టైంలో హౌ డి యూ అరైవ్ ఎట్ దోస్ కన్క్లూషన్స్? నాకు అది విచిత్రంగా ఉంది. ఇప్పుడు వైలేషన్స్ ఆఫ్ లా అంటారా? నా గేట్కి కూడా తాడు వేశారు. అదంతా అనవసరమైన విషయాలు, డైవర్ట్ అయిన విషయాలు ఇవి. అన్నిటికీ వచ్చారు. పబ్లిక్ ఫంక్షన్స్, కుటుంబం చేసిన వీటికి మీకు అక్కడ కోర్టుకు వెళ్తే మోతిమాల్ కనిపిస్తుంది, ఇక్కడ వెళ్తే మీకు అమ్మవారి గుడికి వెళ్తే మీకు అది కూడా ఇవన్నీ ఎప్పుడో అవ్వాల్సింది. 2-3 monthsలో ఇవన్నీ, లేకపోతే 2 years దాని పాలసీ అంతా ఫైనలైజ్ అయ్యి ఇదంతా అయ్యి కట్టడాలు అవ్వాల. సో అన్నిటికీ ఇంత స్లో ప్రాసెసెస్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు, so these are the things I'm trying to say. Nothing. If you disagree, please disagree. ఒత్తిడి కూడా నేను పెట్టటంలా. కానీ దిస్ ఈజ్ రిడిక్యులస్. దే ఆర్ రికార్డ్స్. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం.
Then why should I? If you don't agree it's this thing, according to law, take action. నిద్రపోవడం కాదు నేను అనేది. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ క్వశ్చనింగ్ సమ్ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నథింగ్ టు దాట్. మా పాయింట్ ఏంటంటే సింపుల్ పాయింట్. ప్రైవేట్ స్థలము పబ్లిక్ స్థలంగా అవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. హౌ డిడ్ యూ అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండెడ్ ప్రాపర్టీ, ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్, ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us, enlighten us. మాకు రెమెడీస్ ఉంటాయి. నాకు డిస్మిస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ అయ్యే ముందు పొలిటికల్ పార్టీస్ని రాజీనామా చేశాను, కానీ కుటుంబం నుంచి కూడా రాజీనామా చేయబట్టింది. ఇది ఏంటి కథ నాకు అర్థం కాదు. Is it possible? What are we talking? Where are we going? On merits you take a decision. Baba, a dates చూడు, ఎంత గ్యాప్ ఇది, ఎంత గ్యాప్ అది, ఏం ఎగ్జామిన్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను ధ్వంసాల్లో వెళ్ళటంలే. మనం ఇక్కడ సోలార్ కూడా ధ్వంసమే.